ఈరోజు క్లాస్లో ప్యూర్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో టాపిక్స్ ఏంటుంటాయో చూద్దాం. ఆ టాపిక్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వేరే వేరే ఎగ్జామ్స్కి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారో అన్నది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ జామెట్రీ. జామెట్రీ నుంచి స్టేట్ ఎగ్జామ్స్ కన్సిడర్ చేసుకుంటే ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ అనేవి మీకు ఎగ్జామ్స్లో వస్తాయి. ఇది ఓన్లీ ప్రిలిమినరీ లెవెల్కి, ప్రిలిమ్స్ ఎగ్జామ్కి. అలానే మెన్సురేషన్ చూసుకుంటే ఏ స్టేట్ ఎగ్జామ్ కన్సిడర్ చేసుకున్నా 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఆల్జీబ్రా చూసుకుంటే కనీసం 2 నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి. ట్రిగ్నోమెట్రీ డిఎస్సి ఎగ్జామ్కి అవసరం లేదు, మీకు ఈ టాపిక్ అనేది ఎగ్జామ్స్లో లేదు. కానీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కన్సిడర్ చేసుకుంటే ఇది ఖచ్చితంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ నుంచి కూడా 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువే ఉన్నాయి. సో ప్రతి టాపిక్కి ఆల్మోస్ట్ ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. మెయిన్స్ లెవెల్కి వచ్చేసరికి మాత్రం జామెట్రీ అండ్ మెన్సురేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. వీటి నుంచే ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. జామెట్రీ అండ్ మెన్సురేషన్. మెన్సురేషన్ అంటే 2 డైమెన్షనల్ ఉంటుంది, అలానే 3 డైమెన్షనల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే జామెట్రీలో సబ్ టాపిక్స్ ఏంటో చూద్దాం. అసలు ఏంటి జామెట్రీ అంటే కంప్లీట్ ఓవర్ వ్యూ ఒకసారి చూద్దాం. సో జామెట్రీలో ఫస్ట్ ఉన్నది లైన్స్ అండ్ యాంగిల్స్. సో జనరల్గా ఈ లైన్స్ అండ్ యాంగిల్స్లోని క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు 2 ప్యారలల్ లైన్స్, ఒక ట్రాన్స్వర్సల్. 2 ప్యారలల్ లైన్స్ ఒక ట్రాన్స్వర్సల్ బేస్ చేసుకుని లైన్స్ అండ్ యాంగిల్స్ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఉన్న యాంగిల్, ఇక్కడ ఉన్న యాంగిల్ ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి అంటే ఆ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అని కన్సిడర్ చేసుకుంటాం. అలానే ఇంకో 2 ప్యారలల్ లైన్స్ ఒక ట్రాన్స్వర్సల్ తీసుకుంటే ఇక్కడ ఈ కార్నర్లో ఉన్న యాంగిల్, ఈ కార్నర్లో ఉన్న యాంగిల్ రెండు ఈక్వల్ అవుతాయి. ఇది ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని కన్సిడర్ చేసుకుంటాం. ఫస్ట్ది కరస్పాండింగ్ యాంగిల్స్. ఇలా వేరే వేరే యాంగిల్స్ ఉంటాయి. ఆ యాంగిల్స్ బేస్ చేసుకుని ఆ ప్యారలల్ లైన్స్ తోని సంబంధిస్తూ మనకు క్వశ్చన్లు వస్తాయి. అది లైన్స్ అండ్ యాంగిల్స్ నుంచి. ట్రయాంగిల్స్ చూసుకుంటే జామెట్రీలో ట్రయాంగిల్స్ చాప్టర్ చాలా అవసరం. ఖచ్చితంగా ఎక్కువ క్వశ్చన్లు ట్రయాంగిల్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ప్రశ్నలు ట్రయాంగిల్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కారణం ఏంటి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఫస్ట్ మనం ట్రయాంగిల్స్ గురించి చదవాలి, తర్వాత ట్రయాంగిల్ ఉన్న సెంటర్స్ గురించి చదవాలి. మొత్తం ఒక ట్రయాంగిల్ గురించి మనకు అంతా తెలిసిన తర్వాత 2 ట్రయాంగిల్స్ని సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ నేర్చుకున్న తర్వాత సిమిలారిటీ అండ్ కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే తర్వాత 2 ట్రయాంగిల్స్ని కంపేర్ చేసుకొని మనం క్వశ్చన్ సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. జనరల్గా చెప్పుకోవాలంటే జామెట్రీ టాపిక్లోని ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ చాలా అవసరం, అది చాలా పెద్దది కూడా. అలానే నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్. క్వాడ్రిలేటరల్స్కి వచ్చేసరికి స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్, పారలెలోగ్రామ్, అలానే
ట్రెపీజియం. వీటి గురించి మనం చూస్తాం. వాటి ప్రాపర్టీస్ ఏంటి, అలానే వాటికి ఉన్న ఏరియాస్ ఏంటి, పెరిమీటర్స్ ఏంటి అన్నది కూడా జామెట్రీలో జనరల్గా మనం చూసుకోవాల్సిన విషయం. పాలిగన్స్కి వచ్చేసరికి ఈ పాలిగన్స్ అనేవి జనరల్గా పెంటాగాన్ నుంచి మనం మాట్లాడుకుంటాం. పెంటాగాన్, హెక్సాగాన్, హెప్టాగాన్, వాటి గురించి. మొత్తం జామెట్రీ టాపిక్లో పాలిగన్సే అతి తక్కువ క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అతి తక్కువ క్వశ్చన్లు పాలిగన్స్ నుంచే వస్తాయి. అలానే నెక్స్ట్ సర్కిల్స్. ట్రయాంగిల్స్ అనేది ఎంత ఇంపార్టెంటో సర్కిల్స్ కాన్సెప్ట్ కూడా అంతే మనకు ఇంపార్టెంట్. జనరల్గా సర్కిల్స్లో క్వశ్చన్స్ అనేవి కార్డ్ బేస్ చేసుకొని, అలానే టాంజెంట్ని బేస్ చేసుకొని, సీకెంట్ లైన్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం 3 లైన్లు డ్రా చేశాను కదా. సర్కిల్ లోపల డ్రా చేసింది కార్డ్, సర్కిల్ బయట డ్రా చేసింది టాంజెంట్, బయట నుంచి సర్కిల్ నుంచి పాస్ అయ్యేది సీకెంట్ లైన్. ఎక్కువ క్వశ్చన్లు టాంజెంట్, కార్డ్ మీద బేస్ చేసుకొని సర్కిల్స్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఇది జామెట్రీ ఓవర్వ్యూ. ఇప్పుడు ఒకసారి లైన్స్ అండ్ యాంగిల్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. మీకు ముందే చెప్పాను కదండి, 2 ప్యారలల్ లైన్స్ ఉంటాయి, ఒక ట్రాన్స్వర్సల్ ఉంటుంది. జనరల్గా ఈ క్వశ్చన్స్ బేస్డ్ మీద ఉంటాయి అని లైన్స్ అండ్ యాంగిల్స్ నుంచి. 2 ప్యారలల్ లైన్స్కి ఒకే వైపు ఉన్న యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇక్కడ నేను రాసిన 2 యాంగిల్స్ థీటా అండ్ థీటా ప్యారలల్ లైన్ పైనే ఉన్నాయి, అలానే ఆ 2 యాంగిల్స్ ట్రాన్స్వర్సల్తో కలిసి ఉన్నాయి. ఇలాంటి యాంగిల్స్ని కరస్పాండింగ్ యాంగిల్స్ అని మనం తీసుకుంటాం. కరస్పాండింగ్ యాంగిల్స్. ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ బేస్ చేసుకుని క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, ఇవి 2 ప్యారలల్ లైన్స్. ఇక్కడ యాంగిల్ 40 degrees ఉన్నది, ఇక్కడ యాంగిల్ 20 degrees ఉన్నది. మనం ఇక్కడ ఉన్న యాంగిల్ని ఫైండ్ చేయాలి, ఎక్స్ యాంగిల్ ఫైండ్ చేయాలి. ముందే చెప్పాను కదండి, 2 ప్యారలల్ లైన్స్కి ట్రాన్స్వర్సల్ని అతికించుకుంటూ యాంగిల్స్ అనేవి అటుపక్క ఉన్నవన్నీ 2 ఈక్వల్గా ఉంటాయి. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసుకుంటే ఈ 2 ప్యారలల్ లైన్స్, ఈ 2 ప్యారలల్ లైన్స్కి ఒకవైపు యాంగిల్ 40 degrees ఉన్నది ట్రాన్స్వర్సల్తో, అంటే ఇంకొక వైపు యాంగిల్ ఎంత అవుతుందండి, ఇక్కడ ఇది 40 degrees అవుతుంది. ఇది ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి స్ట్రైట్ లైన్లో ఎక్కడ తీసుకున్నా ఒక పాయింట్ తీసుకుంటే, స్ట్రైట్ లైన్లో ఎక్కడైనా ఒక పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ ఒక లైన్ అనేది అలా డ్రా చేస్తే ఈ 2 యాంగిల్స్ అనుసంధానం 180 degrees ఉంటాయి. అంటే 2 కలిపితే యాంగిల్ 180 degrees వస్తుంది. ఒకవైపు యాంగిల్ 40 ఉన్నది అనుకోండి, ఇంకోవైపు ఎంత అండి 140. ఇక్కడ కూడా అప్లై చేస్తే ఇది 40 అయితే రిమైనింగ్ ఎంత అండి 140. ట్రయాంగిల్స్లో యాంగిల్స్ ఎప్పుడు 180 కదా. ఇక్కడ 140 ఉన్నది, ఇక్కడ 20 degrees ఉన్నది, అంటే 160 వచ్చింది. ఇంకా యాంగిల్ ఎంత అవుతుందండి 180 - 160 20 degrees, అంటే ఎక్స్ వాల్యూ 20 degrees. సో లైన్స్ అండ్ యాంగిల్స్లో క్వశ్చన్లు ఇలా బేస్ చేసుకొని ఉంటాయి. లైన్స్ అండ్ యాంగిల్స్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఒకసారి ట్రయాంగిల్స్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ట్రయాంగిల్స్లో ఫస్ట్ ఇది ఏమన్నదండి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. మనకి కొన్ని ప్రాపర్టీస్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 degrees అని,
అలానే సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ట్రయాంగిల్కి బయట ఉన్న యాంగిల్స్ 360 degrees. ఇవి కొన్ని ప్రాపర్టీస్. ప్రాపర్టీ 1 అండ్ ఇది ప్రాపర్టీ 2. అలానే ట్రయాంగిల్స్లో ఏ 2 సైడ్స్ మనం కలిపినా అది థర్డ్ సైడ్ కన్నా ఎక్కువ ఉండాలి. అలానే a ప్లస్ సి మస్ట్ బి గ్రేటర్ దాన్ బి. నెక్స్ట్ b ప్లస్ సి మస్ట్ బి గ్రేటర్ దాన్ ఏ. ఇదొక కండిషను. అలానే ఆ రెండింటి డిఫరెన్స్ ఖచ్చితంగా మూడవ సైడ్ కన్నా తక్కువ ఉండాలి. a మైనస్ బి లెస్ దాన్ సి, a మైనస్ సి లెస్ దాన్ బి, b మైనస్ సి లెస్ దాన్ ఏ, b మైనస్ సి లెస్ దాన్ ఏ. సో ట్రయాంగిల్స్లో ఇవి సైడ్స్ యాంగిల్ ప్రాపర్టీస్. వీటి బేస్ చేసుకుని క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, త్రీ లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి ఏ, బి అండ్ సి. ఏ వాల్యూ ఏమో 20 సెంటీమీటర్స్, బి వాల్యూ ఏమో 30 సెంటీమీటర్స్, సి వాల్యూ ఏమో 40 సెంటీమీటర్స్. ఈ త్రీ లైన్ సెగ్మెంట్స్ యూజ్ చేసుకొని మనం ట్రయాంగిల్ ఫామ్ చేయగలమా లేదా అన్నది మనం వెరిఫై చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయండి. సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్ అంటే 20 + 30 40 కన్నా ఎక్కువ ఉండాలి. ఉన్నది కదండి. ఇదిలో ఒక్కదానికి వెరిఫై చేస్తే సరిపోదండి, అన్నిటికీ వెరిఫై చేయాలి. 30 + 40 మస్ట్ బి గ్రేటర్ దాన్ 20. నెక్స్ట్ 40 + 20 మస్ట్ బి గ్రేటర్ దాన్ 60. ప్రతిదీ సాటిస్ఫై అయ్యింది. అలానే డిఫరెన్స్లు చూడాలి. 30 - 20 ఈజ్ లెస్ దాన్ 40. 40 - 30 less than 20. 40 - 20 is less than 30. సో ఇక్కడ ఉన్న ప్రతిదీ సాటిస్ఫై అయ్యింది కదండి. ఇక్కడ ఉన్న మూడు, ఇటుపక్క ఉన్న మూడు సాటిస్ఫై అయింది కదండి. సో ఖచ్చితంగా అది ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. ఏ, బి అండ్ సి, ఏ, బి అండ్ సి ఫార్మ్స్ ఏ ట్రయాంగిల్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయండి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి. నెక్స్ట్ సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని చెప్పాను కదండి. ఆ టాపిక్ చాలా ఇంపార్టెంట్ ట్రయాంగిల్స్లో. ట్రయాంగిల్స్లో జనరల్గా 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటర్స్ ఉంటాయండి. ఒకటి సెంట్రాయిడ్, ఇంకొకటి ఆర్థోసెంటర్, ఇంకొకటి సర్కమ్ సెంటర్, ఇంకొకటి ఇన్ సెంటర్, చివరిది ఎక్స్ సెంటర్. సెంట్రాయిడ్ అనేది జీతో రిప్రజెంట్ చేస్తాం. ఒక ట్రయాంగిల్లో సెంట్రాయిడ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఎక్కడైతే మీడియన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయో, ఏ పాయింట్ దగ్గర అయితే మీడియన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్ని సెంట్రాయిడ్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఏబిసి వెర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అయితే ఏడి, బిఈసిఎఫ్ మీడియన్స్. ఆ మూడు మీడియన్లు ఎక్కడైతే కలుస్తున్నాయో ఆ పాయింట్ని మనం సెంట్రాయిడ్గా కన్సిడర్ చేసుకుంటాం. ఏబి, ఏడి, బిఈ, ADBECF
ఆర్ ద మీడియన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. సెంట్రాయిడ్ అనేది మీడియన్ని ఎప్పుడు 2:1 రేషియోలో డివైడ్ చేస్తుందండి. దాని అర్థం ఏంటి అంటే మీడియన్ లెంత్ 9 సెంటీమీటర్స్ ఉన్నది అనుకోండి, ఏజీ ఒక లెంత్ ఉంటుంది, జీడీ ఒక లెంత్ ఉంటుంది. 2:1 రేషియో అని చెప్పాను కాబట్టి మొత్తం 9 సెంటీమీటర్స్ అనేవి 3 పార్ట్స్ అవుతాయండి. ఒక పార్ట్ వాల్యూ ఎంత? 3 సెంటీమీటర్స్. 2 సెంటీమీటర్స్ కాబట్టి ఏజీ లెంత్ 6 సెంటీమీటర్స్, జీడీ లెంత్ 3 సెంటీమీటర్స్. సో సెంట్రాయిడ్ మీద క్వశ్చన్స్ ఇలాంటి వాటి మీద బేస్ చేసుకొని వస్తాయి. సెంట్రాయిడ్ తర్వాత ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ని జనరల్గా ఓతో రిప్రజెంట్ చేస్తారు. ట్రయాంగిల్లో ఆర్థో సెంటర్ 3 హైట్స్ డ్రా చేస్తే వస్తుంది. 3 హైట్స్ డ్రా చేస్తే జనరల్గా ఆర్థో సెంటర్ వస్తుంది. హైట్ అంటే ట్రయాంగిల్ బేస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. సో దిస్ పాయింట్ ఓ, ఇక్కడ ఉన్నది కదండి పాయింట్ ఓ, ఆ పాయింట్ని ఆర్థో సెంటర్గా కన్సిడర్ చేస్తారు. ఆర్థో సెంటర్. ఇక్కడ టోటల్ యాంగిల్ ఏ ఉంటే ఇక్కడ టోటల్ యాంగిల్ 180 degrees మైనస్ ఏ ఉంటుందండి ఆర్థో సెంటర్లో. ఇది చాలా ఇంపార్టెంట్ రిలేషన్. ట్రయాంగిల్ వెర్టిసెస్ ఏ, బి అండ్ సి అని తీసుకొని ఓన్ అది ఆర్థో సెంటర్ అని తీసుకుంటే యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ యాంగిల్ ఏ. అలానే యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ యాంగిల్ బి. లాస్ట్లో ఏమున్నదండి? యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ యాంగిల్ సి. ఇది ఆర్థో సెంటర్ గురించి. మూడవది సర్కమ్ సెంటర్. సర్కమ్ సెంటర్ జనరల్గా ఎస్తో డినోట్ చేస్తారు. ఒక ట్రయాంగిల్లోని ప్రతి సైడ్కి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది డ్రా చేసాం అనుకోండి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది డ్రా చేస్తే సర్కమ్ సెంటర్ ఫామ్ అవుతుంది. సర్కమ్ సెంటర్ని పాయింట్ తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేయడానికి మనం ట్రై చేస్తే ఆ సర్కిల్ అనేది ఖచ్చితంగా ట్రయాంగిల్ 3 వెర్టిసెస్ నుంచి పాస్ అవుతుంది. ఈ సర్కిల్నే మనం సర్కమ్ సర్కిల్ అని తీసుకుంటాం. ఈ మధ్యలో ఉన్న పాయింట్ని సర్కమ్ సెంటర్ కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ మళ్ళీ సర్కమ్ సెంటర్ పాయింట్కి బి నుంచి ఎస్ నుంచి సికి, అలానే ఏ నుంచి ఎస్కి జాయిన్ చేస్తే ఇక్కడ కూడా ఒక రిలేషన్ ఫామ్ అవుతుంది. యాంగిల్ బిఎస్సి ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ యాంగిల్ ఏ, అదొకటి. నెక్స్ట్ యాంగిల్ బిఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ యాంగిల్ సి, ఇదొకటి. లాస్ట్లోని యాంగిల్ ఏఎస్సి ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ యాంగిల్ బి. ఇవి సర్కమ్ సెంటర్లో మనకు వచ్చే రిలేషన్. తర్వాతది ఇన్ సెంటర్. ఒక ట్రయాంగిల్లో ఇన్ సెంటర్ త్రీ యాంగులర్ బైసెక్టర్స్ మీట్ అయ్యే పాయింట్గా కన్సిడర్ చేసుకుంటాం. యాంగులర్ బైసెక్టర్స్.
యాంగులర్ బైసెక్టర్స్ అంటే ట్రయాంగిల్కి ఉన్న వెట్టెక్స్ యాంగిల్ని అది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ మొత్తం యాంగిల్ 2 θ ఉన్నది అనుకోండి, ఇది θ అవుతుంది. ఇక్కడ 2 ఆల్ఫా ఉంటే ఆల్ఫా అవుతుంది. ఇక్కడ టోటల్ యాంగిల్ 2 బీటా ఉంటే ఇది బీటా అండ్ బీటా అవుతుంది. సో ట్రయాంగిల్ వెట్టెక్స్ యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్కి డివైడ్ చేస్తుంది కాబట్టి ఏడి బిఈ సిఎఫ్ యాంగులర్ బైసెక్టర్స్ కన్సిడర్ చేసుకుంటాం. ఆ 3 యాంగులర్ బైసెక్టర్స్ ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ పాయింట్ని మనం ఇన్ సెంటర్గా తీసుకుంటాం. ఇన్ సెంటర్ ఐ. ఎక్కడ కూడా యాంగిల్స్ రిలేషన్ ఉంటుంది. యాంగిల్ బిఐసి is equal to 90 degrees plus angle A by 2. Next, angle AIB is equal to 90 degrees plus angle C by 2. Next, angle AIC is equal to 90 degrees plus angle B by 2. ఇది ఇన్సెంటర్కి వచ్చేసరికి ఫార్ములా. అలానే లాస్ట్లోది ఎక్స్ సెంటర్. ఎక్స్ సెంటర్ అంటేనే మనం అర్థం చేసుకోవాలి, అది ఖచ్చితంగా ట్రయాంగిల్ బయట ఉంటుంది. ట్రయాంగిల్ తీసుకుంటే ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకుంటే బి దగ్గర ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే బయట ఉన్న యాంగిల్, సి దగ్గర ఎక్స్టర్నల్ యాంగిల్ బయట ఉన్న యాంగిల్. ఈ 2 యాంగిల్స్కి యాంగులర్ బైసెక్టర్స్ డ్రా చేస్తాం. ఈ 2 డ్రా చేసిన తర్వాత ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. అలానే ఏ నుంచి ఇంకో ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ మనం డ్రా చేస్తాం. ఈ పాయింట్లన్నీ ట్రయాంగిల్ బయట ఒక దగ్గర మీట్ అవుతాయి. ఆ పాయింట్నే మనం ఎక్స్ సెంటర్గా కన్సిడర్ చేసుకుంటాం. సో దిస్ పాయింట్ ఈ ఎక్స్ సెంటర్ అవుతుంది. ఇక్కడ కూడా ఇది E1 అని తీసుకోవాలి, ఎందుకంటే ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఉంటాయి. 3 సైడ్స్ కూడా ఎక్స్ సెంటర్స్ వస్తాయి. రిమైనింగ్ 2 సైడ్స్కి ఇటుపక్క కూడా వస్తాయి. అంటే ఏబి వైపు వస్తే ఏసీ నుంచి కూడా వస్తాయి. యాంగిల్స్ రిలేషన్ ఎలా ఉంటుంది అంటే BE1C is equal to 90 degrees minus angle A by 2. అదొకటి. నెక్స్ట్ BE2A will be equal to 90 minus angle C by 2. AE3C is equal to 90 degrees minus angle B by 2. ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదండి, E2 అండ్ E3, అవి ఏబికి ఏసీ వైపు ఫామ్ అవుతాయి. అవి ఎలా ఫామ్ అవుతాయి డ్రా చేస్తాను, ఒక్కసారి చూడండి. ఈ పేజ్లోని త్రీ ఎక్స్ సెంటర్స్ డినోట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇది ట్రయాంగిల్ ఏబిసి. బి దగ్గర ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ తీసుకోండి. అలానే సి దగ్గర ఇంకో ఎక్స్టీరియర్ యాంగిల్ తీసుకోండి. ఈ రెండు యాంగులర్ బైసెక్టర్స్, ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్స్. అలానే ఏ నుంచి ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్, ఇది E1, ఇది ఆల్రెడీ మనం డ్రా చేసాం. ఇప్పుడు ఈ సైన్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ బి దగ్గర ఇంకో యాంగులర్ బైసెక్టర్, బి దగ్గర ఇంకో ఎక్స్టర్నల్ యాంగిల్ తీసుకొని యాంగులర్ బైసెక్టర్ డ్రా చేస్తాం. అలానే ఈ సైడ్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటాం, ఈ సైడ్ని కూడా ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఇక్కడ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ వస్తుంది, ఇక్కడ నుంచి యాంగులర్ బైసెక్టర్, ఇక్కడ నుంచి యాంగులర్ బైసెక్టర్. సి నుంచి ఒక ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్. ఈ పాయింట్ E2 అవుతుంది. నెక్స్ట్ అలానే బీసీని కూడా ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్, ఇక్కడ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ తీసుకొని వాటి యాంగులర్ బైసెక్టర్స్ మనం డ్రా చేసి బి నుంచి ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అలా డ్రా చేస్తాం.
ఇది E3 అవుతుంది. సో టోటల్గా ఒక ట్రయాంగిల్కి ఎన్ని ఎక్సెంటర్స్ వచ్చాయండి? 3 ఎక్సెంటర్స్, E1, E2, E3. ఇక్కడ BE3, AE1, CE2 అన్నవి ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ కాబట్టి ఈ పాయింట్ అనేది ఖచ్చితంగా ఇన్సెంటర్ అవుతుంది. ఇలా ఉంటాయండి సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లోని. ఇవి చాలా అవసరం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అయిపోయిన తర్వాత కాన్సెప్ట్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్. సిమిలారిటీ అండ్ కాంగ్రుయెన్సీ. Similarity and congruency. ఈ రెండింటికి ఫస్ట్ తేడా ఏంటో చూద్దాం. టూ ట్రయాంగిల్స్ సైజు షేపు ఒకేలా ఉన్నాయి అనుకోండి. సైజు షేపు ఒకేలా ఉంటే ఖచ్చితంగా వాటికి ఉన్న ఏరియా కూడా ఒకలానే ఉంటుంది. అప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ మనం కాంగ్రుయెంట్ అని తీసుకుంటాం. ABC is congruent to DEF. సో ట్రయాంగిల్ ABC is congruent to triangle DEF. ఇది కాంగ్రుయెన్సీ సింబల్. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చేసరికి టూ ట్రయాంగిల్స్ ఒకే షేప్ లో ఉంటాయండి, కానీ ఏరియాస్ మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి, సైజెస్ మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి, ABCDEF. ఇది సిమిలారిటీకి కాంగ్రుయెన్సీకి ఉన్న తేడా. సిమిలారిటీ అయితే ఖచ్చితంగా టూ ట్రయాంగిల్స్ సేమ్ షేప్లో ఉంటాయి, కానీ వాటికి ఉన్న ఏరియా అలానే వాటికి ఉన్న సైజు డిఫరెంట్గా ఉంటాయి. కాంగ్రుయెన్సీకి వచ్చేసరికి టూ ట్రయాంగిల్స్ సేమ్ సైజులో ఉంటాయి, సేమ్ షేప్లో ఉంటాయి, సేమ్ ఏరియాలో కూడా ఉంటాయి. ఇక్కడ సిమిలారిటీ ఎలా రాయాలి అంటే ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ DEF. కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ మనం ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్స్లో చాలా తక్కువ యూజ్ అవుతుందండి, చాలా తక్కువ యూజ్ అవుతుంది. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ మనం ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్స్లో చాలా ఎక్కువ యూజ్ అవుతుందండి. రెండిటికి అంత వేరియేషన్ ఉన్నది. కాంగ్రుయెన్సీ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తాం, సిమిలారిటీ అనేది ఆల్మోస్ట్ ప్రతి చోట యూజ్ చేస్తాం. జామెట్రీలో వచ్చిన క్వశ్చన్లు ప్రతిదీ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ డిపెండెన్సీ మీద ఉంటుంది. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ లో ఫార్ములాస్ ఎలా ఉంటాయో ఒకసారి చెప్తాను, ఒకసారి చూడండి. టూ ట్రయాంగిల్స్ సైజుల డిఫరెన్స్ ABCDEF. టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ఉంటే వాటి సైడ్స్ రేషియో ఈక్వల్ గా ఉంటుంది. సైడ్స్ రేషియో అంటే AB/DE is equal to BC/EF is equal to AC/DF which is equal to K/1. ఏదో ఒక కాన్స్టెంట్ కి ఈక్వల్ చేసుకొని వాటి సైడ్ రేషియోస్ మనం తీసుకుంటాం. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్కి వచ్చేసరికి ఆ ట్రయాంగిల్స్ లో ఉన్న 3 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. థీటా, ఆల్ఫా అండ్ బీటా అయితే ఇక్కడ కూడా యాంగిల్స్ థీటా, ఆల్ఫా అండ్ బీటా. అవి సైడ్ ప్రాపర్టీస్ అయితే ఇది యాంగిల్ ప్రాపర్టీస్. ఏరియాస్ ప్రాపర్టీస్ వచ్చేసరికి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC divided by area of triangle DEF.
ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ద సైడ్స్ రేషియో. అంటే సైడ్స్ రేషియో ఇందాక మనకి ఎంత వచ్చిందండి, k/1 వచ్చింది కదా. ఆ k/1ని కానీ మనం స్క్వేర్ చేస్తే అది ఏరియాస్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. వీటిని సైడ్స్ రేషియోలో రాసుకుంటే AB/DE హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు BC/EF హోల్ స్క్వేర్ అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు AC/DF హోల్ స్క్వేర్. ఇది సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ లో ఉన్న కాన్సెప్ట్స్. సో జామెట్రీ మొత్తం ఒక ఓవర్ వ్యూ చూసాం కాబట్టి ఇది ఇక్కడికి ఇలా ఎండ్ చేస్తున్నాను.